అయితే సాతానుడు ప్రపంచం అంతటిని ఎలా కంట్రోల్ చేస్తాడు మీకు క్లారిటీగా ఇస్తూ ఉంటాను. సాతానుడు దేవుళ్లాగా సర్వవ్యామి కాదు. సాతానుడు అన్ని చోట్ల ఉండలేడు. సాతానుడు ఒక్కచోటే ఉంటాడు. సాతానుడు ఒక్కచోటే ఉన్నప్పుడు ప్రపంచం అంతటిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అని అంటే, సాతానుడు పరలోకంలో పాపం చేసి తోసివేయబడినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఎంతమందో నాకు తెలియదు. మిలియన్ ఉండొచ్చు, బిలియన్ ఉండొచ్చు, 100 కోట్ల మంది ఉండొచ్చు. ఎంతమంది దేవదూతలు ఉన్నారు నాకు తెలియదు. అయితే ఎంతమంది దేవదూతలు ఉన్నప్పటికి కూడా సాతానుడిని తోసేసినప్పుడు సాతానుడితో పాటు పడవేయబడినటువంటి దేవదూతల సంఖ్య 33%. 1/3. 100 మంది ఉంటే 33 మందిని దేవుడు తోసాడు కిందకి. 1000 మంది ఉంటే 333, 1,00,000 మంది ఉంటే 33,333 తోసిపడేశాడు. 1/3. ఎందుకు తోసాడంటే 1/3 వంతు సాతానుడి యొక్క అనుచరులైపోయారు. ఎక్కడ? పరలోకంలో ఉన్నప్పుడే. ఇది పరిస్థితి. దీనికి మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. సో దేవదూతలు అందరూ కూడా ఒక స్థాయి దేవదూతలు కాదు. జాగ్రత్త వినండి. దేవదూతల్లో సెరాపులు, కెరూబులు, ఆర్కేంజల్స్, ప్రధాన దూతలు అని పేర్లు ఉన్నాయి. అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ అనమాట, మేనేజర్ లెవెల్ అనమాట, టాప్ లెవెల్ అనమాట. అంటే మిఖాయేలు, గ్యాబ్రియలు ఇలాంటి దేవదూతలు ఒక రేంజ్లో ఉంటారు. ఆ కింద ఇంకో రేంజ్ దేవదూతలు ఉంటారు. ఆ కింద ఇంకొక రేంజ్ దేవదూతలు ఉంటారు. ఆ కింద ఇంకో చిన్న దేవదూతలు ఉంటారు. ఇది పరిస్థితి. సో దేవదూతల్లో హెరార్కీ ఉంటుందన్నమాట. ఈ హెరార్కీ ఉన్నప్పుడు సాతానుడు ఎలా కంట్రోల్ చేస్తాడంటే, సాతానుడు ఒకచోటే ఉంటాడు. వాడి కేంద్రం ఒకచోటే, వాడు ఉండేది ఒకచోటే. ఆ ఒకచోట ఉండి తన అనుచరుల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖండాన్ని ఇచ్చేస్తాడు. రే నువ్వు ఆసియా ఖండం చూసుకో, రే నువ్వు ఆఫ్రికా ఖండం చూసుకోరా, రే నువ్వు అంటార్కిటికా చూసుకో, అనా నువ్వు ఆర్కిటిక్ చూసుకో, రే నువ్వు దక్షిణ అమెరికా చూసుకో, నువ్వు ఉత్తర అమెరికా చూసుకో, నువ్వు ఆస్ట్రేలియా చూసుకో. వీళ్ళు ప్రధాన దూతలు పడిపోయిన వాళ్ళు. వాళ్ళ కింద ఇంకొంచెం చిన్న దూతలు ఉంటారే, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో దేశం ఇచ్చేస్తారు. అరే నువ్వు ఇండియా చూడరా, అరే నువ్వు యుక్రెయిన్ చూడు, అరే నువ్వు రష్యా వెళ్ళరా, అరే నువ్వు చెక్కస్లోవాకియా వెళ్ళు, అరే నువ్వు బ్రునై వెళ్ళరా. ఇలాగా ఒక్కొక్క దేశానికి ఒక చిన్న దూత ఉంటాడు. ఆ దూత కింద ఇంకో కొంతమంది చిన్న దూతలు ఉంటారు. వాళ్ళకి రాష్ట్రాలు ఇస్తారు. అరే నువ్వు ఆంధ్రప్రదేశ్ వెళ్ళు, అరే నువ్వు తెలంగాణ వెళ్ళరా, అరే నువ్వు బీహార్ వెళ్ళరా, అరే నువ్వు ఒరిస్సా వెళ్ళరా. వాళ్ళు ఆ ఏరియాని కంట్రోల్ చేస్తారు. వాళ్ళ కింద ఇంకా చిన్న దూతలు ఉంటారు. ఆ దూతలు ఏం చేస్తారు? అమ్మ నువ్వు ఈస్ట్ గోదావరి వెళ్ళు, రే నువ్వు కృష్ణ వెళ్ళరా, రే నువ్వు గుంటూరు వెళ్ళరా. అది వాళ్ళ కింద ఉన్నవాడు. వాళ్ళ కింద ఇంకా చిన్నవాడు ఉంటాడు. వాడికి మండలం ఇచ్చేస్తారు. రాజోల మండలం వెళ్ళు, అరే నువ్వు ఆ మండలం వెళ్ళు, ఇది మండలం. ఆ మండలం కింద ఇంకో చిన్నవాడు ఉంటాడు. వాడు ఊరు వస్తాడు. అర్థమైందా? సకినేటిపల్లి ఒకడు ఉంటాడు. ఇక్కడ సకినేటిపల్లిని కంట్రోల్ చేస్తే ఒకడు ఉన్నాడు. అర్థమైందా? ఆ సకినేటిపల్లి కింద ఇంకా చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ ఫ్యామిలీస్ని చూసుకుంటూ ఉంటారు. అది విషయం. ఇది పిరమిడ్ టైప్లో పైనుంచి కిందకు ఉంటుంది. కాబట్టి సాతానుడికి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా నెట్వర్క్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందనంటే, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆయన దగ్గరికి వర్తమానాలు వచ్చేస్తూ ఉంటాయి. స్ట్రాటజీస్ బిల్డప్ అవుతూనే ఉంటాయి. ఇది జరిగేదనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం అంటే నేను చెప్పిన మాటలు మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, అందుకని ఈ మాట చూపిస్తున్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. విషయం ఏంటో చెప్పి అప్పుడు వచనం చదువుతాను. 13వ వచనం మీరు చదవద్దు. దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. బబులోను సామ్రాజ్యంలో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? దేవుడు 70 సంవత్సరాల తర్వాత వెనక పంపిస్తానన్నాడు కదా. కాబట్టి అది ధ్యేయంగా పెట్టుకొని, ప్రభా మరి 70 సంవత్సరాలు అయిపోయింది క్యాలెండర్ ప్రకారం, ఇర్మియాకి వాగ్దానం చేసావు కదా 29వ అధ్యాయంలో, ప్రభా వీళ్ళు వెనక్కి తీసుకెళ్ళని ప్రార్థన చేశాడు. ఆ విధంగా 22 రోజులు ప్రార్థన చేశాడు. 22వ రోజు మిఖాయేలు దూత వచ్చాడు, గ్యాబ్రియల్ దూత వచ్చాడు. వచ్చి ఆయనకి జవాబు ఇచ్చేశాడు. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతా ఉన్నాడు గ్యాబ్రియల్. వెళ్ళిపోకముందు దానియేలు వైపు చూసి గ్యాబ్రియల్ మాట అంటాడు, కొంచెం ప్రార్థన చేయవా అని అడుగుతాడు గ్యాబ్రియల్.
ఏంటి అన్నట్లు అడుగుతాడు. ఏం లేదు, నువ్వు యాక్చువల్గా ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టంగానే దేవుడు జవాబు ఇచ్చేశాడు. అంటే డే 1 జవాబు ఇచ్చేశాడు దేవుడు. మరి ఏమైంది, ఎందుకని 22 రోజులు రాలేదు? ఏం లేదు, నేను వస్తా ఉంటే ఇప్పుడు చూడండి, 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. అంటే ఏంటి? ఈ పారసీక రాజ్యం ఉంటది కదా, ఈ పర్షియాకి ఒక సాతానుడు కంట్రోల్ చేస్తా ఉన్నాడు, ఒక ఈవిల్ స్పిరిట్ కంట్రోల్ చేస్తా ఉన్నాడు, ఒక ఫాలెన్ ఏంజల్ కంట్రోల్ చేస్తా ఉన్నాడు. వాడేం చేశాడు? ఈ గ్యాబ్రియల్ వస్తా ఉంటే వాడితో పోరాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళొద్దు, దానియేలు దగ్గరికి వెళ్ళొద్దు అని పోరాడుతూ ఉన్నాడు. అయితే పోరాటం ఎంత గంభీరం అయిపోయిందంటే చూడండి నెక్స్ట్, ఇంకా పారసీకుల రాజుల సముఖన నేను నిలుచుండగా ప్రధాన దూతల్లో మిఖాయేలు ఒకడు నాకు సహాయము చేయవచ్చును. మిఖాయేలు సహాయం చేయడానికి వచ్చాడు. ఎందుకనంటే బహుశా దేవుడు గమనించాడేమో, బహుశా దానియేలు ప్రార్థన చేయటం బట్టి అర్థమైందేమో, గబ్రియల్ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? గబ్రియల్ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు, గబ్రియల్ పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అందుకే మిఖాయేల్ని పంపిస్తే, మిఖాయేలు గాబ్రియల్కి సహాయం చేస్తే, మిఖాయేలు గాబ్రియల్ కలిసి పారసీకను కంట్రోల్ చేస్తున్నటువంటి ఆ దేవతను ఓడిస్తే, అప్పుడు గాబ్రియల్ వచ్చి దానియేలుకి జవాబు ఇచ్చేళ్ళాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అదే ఇంత సీరియస్ అండి, ఇంత సీరియస్ ఉంటుంది స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ పోరాటం అనేది ఎంత భయంకరమైనటువంటి విషయాన్ని అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనము ఈ సాతాను యొక్క శక్తిని గుర్తించి దేవునిలో మనకున్నటువంటి శక్తిని గుర్తించగలిగితే అప్పుడు మనం సాతాను మీద గెలవడానికి సాధ్యమవుతుంది. సాతానుడు మనల్ని ఎన్ని విధాలుగా అటాక్ చేయాలో అన్ని విధాలుగా అటాక్ చేస్తాడు. విశ్వాసుల్ని అటాక్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఎలాగుంటాయి? మీలో లేనిపోయిన అపరాధ భావం కలిగిస్తాడు. లేనిపోయిన అపరాధ భావం, ఆ అపరాధ భావంతో కృషించిపోతూ ఉంటారు. నిన్నటి దిన అన్న విజయవాడ నుంచి ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి అన్న ప్రార్థన చేస్తుంటే సడన్ గా నోటేమిటో ఒక బూతు మాట వచ్చిందన్న, ఎందుకు వచ్చిందో నాకు తెలీదు అని, ఆ తర్వాత నుంచి నాకు అన్నం తినబుద్ధి అవట్లేదన్నా, రాత్రి నాకు నిద్రపట్టలేదన్నా, పొద్దున్న 4-5 వాంతులైనవి అన్నా అని అన్నాడు. పొద్దున్న ఎందుకు వాంతులైనవి? రాత్రి అంతా నిద్రపోలేదు కాబట్టి. నాకు చాలా తలనొప్పిగా ఉన్నదన్నా, మనుషులు 2-2గా కనబడుతున్నారన్నా అని అన్నాడు. ఎందుకు మనుషులు 2-2గా కనబడుతున్నాడు? తన బాడీలో బ్లడ్ కౌంట్ తక్కువైపోయింది, వాటర్ కౌంట్ తక్కువైపోయింది, నీరసంతో కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అయితే వీటినన్నిటినీ ఎలా చూడగలుగుతున్నాడు అంటే, సాతానుడు నన్ను పట్టేశాడన్నా అని అన్నాడు. అంతే. ఇది ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ తీసుకొస్తాడు. ఇది జరగదు. మరి కొంతమందిలో, ముఖ్యంగా జీడిఎం చర్చిల్లో ఉండేటువంటి సమస్య ఇది. అదేంటనంటే, మీరు ఎంత పాపం చేసినా కూడా ఏమాత్రం అపరాధ భావం లేకుండా ఉండటం ఉంటుందే, ఎంత పాపం చేసినా కూడా అది ఇక్కడ ఉంటుంది చాలా మంది. అది కూడా సాతానుడిగా కలిగిస్తాడు. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పమంటారు సార్, అలా కూడా జరుగుద్దానంటే, యోనా వెళ్ళేటువంటి పడవ మీద తప్పు చేసినోడు ఎవడో? యోనా ఆడొక్కడే నిద్రపోతున్నాడు సుఖంగా. మిగిలిన వాళ్ళు ఎవరికి నిద్రపట్టలేదు. వాడికి అపరాధ భావం ఏమీ లేదు, అస్సలు లేదు. వాడికి చిట్టి వచ్చి లేపి, యోనా ఏందా అని వాళ్ళ చేసామంటే, అవునండి ఇబ్రిల్ దేవుడు నన్ను పంపించాడు, నేను వెళ్ళలేదు, ఇది అని చెప్పింది. ఎంత కేర్లెస్ ఆన్సర్ అంటే, దీనికి ఒకటే పరిష్కారం అండి, నన్ను ఎత్తి సముద్రంలో పడింది, మీ పడవ బాగుంటుంది. మీకు అర్థమవుతుందా? హీ లాస్ట్ దట్ గిల్టీ ఫీలింగ్. అపరాధ భావం అనేది పోయింది, మొండి వైఖరి అనేది వచ్చింది. సాతానుడు ఆ విధంగా మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నౌ ఇంత చెప్పిన తర్వాత మీకు ఒక మంచి పాయింట్ చెప్పాలి. ఏంటి తెలుసా? ఒకవేళ మీరు మారు మనసు పొందిన వాళ్ళైతే, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళైతే, పరిశుద్ధాత్ముడు మీలో వసిస్తున్నట్లయితే, సాతానుడు మీలో వసించలేడు. బిలీవర్ కెన్ నాట్ బి పొజెస్డ్ బై ఈవిల్. మరి ఏమవుతుంది? సాతానుడు బిలీవర్ని బయట నుంచి అటాక్ చేస్తాడు, ఒత్తిళ్లు కలిగిస్తాడు, సమస్యలు కలిగిస్తాడు, కానీ లోనకొచ్చి కూర్చోలేడు. హీ కెనాట్. నేను అనుభవించాను చాలాసార్లు. హీ అటాక్ మీ సెవరల్ టైమ్స్. చాలాసార్లు అటాక్ చేశాడు, చాలాసార్లు. ఒకసారి 22 రోజులు కంటిన్యూస్ గా అటాక్ చేశాడు. కొన్ని సందర్భాల్లో ఐ వాజ్ ఏబుల్ టు సీ ఫిజికలీ విత్ ఐ, కంటితో చూడగలిగాను నేను.
వెన్ హీ కేమ్ టు అటాక్ చేయనప్పుడు వాడు భయాన్ని కలిగిస్తాడు. భయాన్ని. సాతానుడికి నువ్వు పడిపోవటానికి ఒకటే ఒక కారణం, ఫియర్. భయపడొద్దు, స్టాండ్, నిలబడు. అప్పుడు నీ దగ్గర నుంచి వాడు పారిపోతాడు. అది కదా బైబిల్ చెప్పేది. నువ్వు భయపడితే మీదకేస్తాడు, భయపడితే మీదకేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఆలోచన. ఎందుకని సాతానుడు ఇలా చేస్తాడంటే 3 పదాలు ఉపయోగించాడు 11వ వచనంలో సాతానుడికి ఏమేమున్నాయి అనేది. ఒకటి, ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ. వీటన్నిటిని బట్టి మనకేమర్థం అవుతుంది? సాటన్ ఈజ్ కంట్రోలింగ్ అథారిటీస్. అధికారుల్ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. హీఈస్ వెరీ పవర్ఫుల్. చాలా శక్తివంతుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా శక్తివంతుడు. ఆయనకి ప్రపంచ అధికారాలు తన చేతుల్లో ఉన్నాయి. ప్రపంచ అధికారాలు తన చేతుల్లో ఉన్నాయి. కొంతమంది అధికారులు స్పందించకుండా చేస్తాడు. కొంతమంది అధికారులు చొరవ తీసుకొని ముందుకు అటాక్ చేసేటట్లు చేస్తాడు. ప్రెసెంట్ కండిషన్ లో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడో మీరు వింటే సాతానుడు ఎంత శక్తివంతుడో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. సాతానుడు యేసు ప్రభుని శోధించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. 8వ వచనం, మత్తయి 4:8. మరియు అపవాది మిగిల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములు అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇది లూసిఫర్, సాటన్, జీసస్ క్రైస్తో అన్నటువంటి మాట. హలో, ఈ ప్రపంచాల్లో ఉన్నటువంటి ఆ మహిమ, ఆ గొప్పవన్నీ కూడా నీకిచ్చేస్తా. అవి నావి, నా కాళ్ళ మీద పడు. అవి నావి, నా కాళ్ళ మీద పడు. యేసుక్రీస్తు ప్రభువారు చేయనారు మీరా, నువ్వు ఆర్డర్ అంటానికి ఇది తయారు చేసింది నేను అన్నాడా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇది నీది కాదు అన్నాడా? అనలేదు. ఎందుకు అనలేదు తెలుసా? వాడు నిజమే చెప్పాడు. అప్పుడు నిజమే చెప్పాడు. క్యాన్ యూ నౌ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఇట్ ఈస్? ఎంత సీరియస్ ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు అంతటి వాడు మాట్లాడలేదు, కాకపోతే ఒకటి చేశాడు ఆయన, సాగిలపడలేదు. ఆయన హీ డిడ్ నాట్ బౌ డౌన్. సాగిలపడలేదు, కాకపోతే ఒకటి చేశాడు. హలో, రింగులోకి దిగుదాం, గేమ్ స్టార్ట్ అన్నాడు. అది సాతానుతో యుద్ధం స్టార్ట్ అయింది ఎక్కడో తెలుసా? ఆయన 40 రోజుల ఉపవాసంతో స్టార్ట్ అయింది. ఆ యుద్ధం ఎప్పుడు ముగిసిందో తెలుసా? సిలువ మీద ఆయన తల వంచుకొని తండ్రి చేతికి ఆత్మను అప్పగించినప్పుడు. గేమ్ ఓవర్. 3.5 సంవత్సరాల పోరాటం అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి సాటన్ కి దేవుడు ఇచ్చినటువంటి టైటిల్ యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం యేసు ప్రభువు వారు ఇచ్చారు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు 12వ అధ్యాయం 31వ వచనం మీ కంటితో మీరు చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. లోకాధికారి, ద వన్ హూ ఈస్ కంట్రోలింగ్ ద వరల్డ్, ద వన్ హూ ఈస్ ఓనింగ్ ద వరల్డ్. ఈ యుగానికి సంబంధించినటువంటి దేవత, హీ విల్ బి థ్రోన్ అవుట్. మై ఫ్రెండ్స్, మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. డోంట్ టేక్ సాటన్ లైట్లీ. అట్ ద సేమ్ టైం డోంట్ బి ఫ్రైటెండ్ బై సాటన్. సాతాన్ని తక్కువగా చూడొద్దు, సాతానికి భయపడిపోవద్దు. హీ ఈస్ ద రూలర్, ఆయన అధికారి అనే విషయాన్ని మనం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము దేవుని సంబంధం. ఇప్పుడే పాట పాడారు. ఏమని పాడారు వాళ్ళు? మీరు ఏర్పరచబడ్డారు, దేవుడు ఏర్పరచుకున్నాడు, లోకములో నుంచి వేరుగా ఏర్పరచుకున్నాడు. అంటే మరి లోకం ఏంటయ్యా? మిమ్మల్ని ఏర్పరచుకుంటే, ఇఫ్ యు ఆర్ చోజన్, వాట్ అబౌట్ ద వరల్డ్? ఇఫ్ యు ఆర్ బీన్ సెపరేటెడ్, వాట్ అబౌట్ ద వరల్డ్? You belong to God, the world belongs to Satan. అదేగా మీరు పాడింది. ప్రతిరోజు పాడుతున్నారు కదా పాట. 3 సంవత్సరాల నుంచి పాడుతున్నారు కదా పాట. From 3 years you are singing the same song. Have you understood this? దేవుడు నిన్ను ఏర్పరిచాడు. మరి ఈ లోకం ఏంటి? సాతానుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే సాతానుడు లోకాన్ని ఏర్పరచుకున్నాడు.
సో దెర్ ఇస్ అ వార్ బిట్వీన్ సాటన్ అండ్ గాడ్స్ పీపుల్. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చచ్చిపోయిన తర్వాత సాతానుడు ఓడిపోయాడు, డౌట్ లేదు. సాతానుడు ఓడిపోయిన తర్వాత వాడెంత తెలివి కలిగిన వాడంటే, నేను ఓడిపోలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు, నేను ఇంకా ఓనర్నే అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు, ఇంకా నా చేతిలోనే ఈ ప్రపంచం ఉన్నది అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఈ లోకం నాదే. ఇప్పటికీ నీతో ఆడే మాట్లాడతాడు, ఈ లోకం నాదే. ఓడిపోయాడు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, నో, నా దేవుడు గెలిచాడు అని నువ్వు క్లెయిమ్ చేయటం మొదలు పెడితే వాడు వదిలేయాల్సిందే. ఇక్కడ చాలా ప్రాక్టికల్గా చెప్తాను. మీ పిల్లల్లో కొంతమంది మొండి వైఖరిలో ఉంటారు. మీ భర్త కొన్ని సందర్భాల్లో తాగుడికో దేనికో అలవాటు పడిపోయి ఉంటాడు. నీ భార్య ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేది అవుతుంది. మీ అత్తమామలు మీ మీద లేనిపోయినటువంటి అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు. మీ కాలనీలో గందరగోళం జరుగుతూ ఉన్నది. ఐ కెన్ సీ సంథింగ్ దేర్. ఏంటి తెలుసా? యు నీడ్ టు క్లెయిమ్ దోస్ పీపుల్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ సాటన్. సాతాను కబంధ హస్తాల నుంచి నువ్వు విడిపించడానికి ప్రార్థన చేయాలి. యు నీడ్ టు డూ దాట్. అది చేయగలిగితే గనక గ్రామాలు, ప్రాంతాలు, సంఘాలు, కుటుంబాలు, ప్రజలు సాతాను యొక్క చేతుల్లోంచి బయటికి రాగలుగుతారు. 1984 సంవత్సరంలో వైవాన్ అనేటువంటి సంస్థ, యూత్ విత్ ఎ మిషన్, ట్రాన్స్ఫర్మేషన్స్ అనే సినిమా ఒకటి తీసింది. 1:20 నిమిషాలు. ఓకే. అయితే ఈ సినిమాలో ప్రాథమికంగా మనకు కనబడేది ఏంటంటే 4 ఎపిసోడ్. ఈ 4 ఎపిసోడ్లో పరిచర్య చేయటం బట్టి ఒక ప్రాంతం అంతా కూడా ఏ విధంగా స్వస్థత అనుభవించిందో చూపించడానికి. అయితే అందుట్లో ఒక ఊరు కాలిఫోర్నియాలో ఉండేది. అమెరికాలో కాలిఫోర్నియా. ఆ కాలిఫోర్నియా ప్రాంతంలో దాన్ని డెత్ వ్యాలీ అనేవాళ్ళు. డెత్ వ్యాలీ, దాని పేరే డెత్ వ్యాలీ, దానంట లోయ, దాని పేరు అది. సో అక్కడికి ఎవరికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి జబ్బులు ఉంటాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి డెలివరీ సరిగ్గా అవ్వదు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి, ఆ ప్రాంతంలో ప్రతిరోజు 2-3 మర్డర్లు అవుతాయి. ఇది పరిస్థితి. అయితే ఆయన పరిచయం చేయడానికి వెళ్ళాడు. ఒక లేడీ పరిచయం చేయడానికి వెళ్ళింది. ఆమె కొన్ని దినాలు ప్రార్థన చేసింది. ఐ థింక్ షీ ప్రేడ్ ఫర్ 6 months. 6 నెలలు ప్రార్థన చేసింది. షీ డి నాట్ ప్రీచ్ ఎ వర్డ్. ఒక్క మాట కూడా వాక్యం బోధించలేదు. 6 నెలలు బోధించింది. 6 నెలలు ప్రార్థన చేసింది. 6 నెలల ప్రార్థనలో దేవుడు ఆమెకు చూపించింది ఏంటి తెలుసా? ఒక లేడీని చూపించాడు. ఆ లేడీ నల్లగా ఉంటది, నల్ల బట్టలు వేసుకుంటది. ఆమె కొన్ని భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటది. ఆమె వెస్ట్ ఇండీస్ నుంచి వచ్చింది. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, సాతానుడు ఈమెను కేంద్రంగా పెట్టుకొని దీన్ని ఏల్తున్నాడు అనేసి. ఈమె డైరెక్ట్ గా ఆమె ఎదుట నిలబడి ప్రార్థన చేసింది. ఇట్ వాజ్ అ ఫైట్, యుద్ధం. ఆ యుద్ధంలో ఈమె నిలబడింది. చివరికి ఆమె పడిపోయింది. షీ ఫెల్ డౌన్. మీకు విషయం తెలుసా? విదిన్ 6 weeks, 6 వారాల్లో డెత్ వ్యాలీ లివింగ్ వ్యాలీ అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటన్. సాతాన్ యొక్క శక్తి అంత భయంకరమైనది. మొట్టమొదటిది